ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆధునీకరించేటువంటి కార్యక్రమం, పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున దేశమంతా జరుగుతూ ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వందే భారత్ కానీ, అమృత్ భారత్ కానీ, మరి న్యూ టెక్నాలజీతో ఈరోజు నూతన రైళ్లను మన ఇండిజియస్ టెక్నాలజీ తోటి రైళ్లను ప్రవేశపెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మన యొక్క తెలంగాణలో ఇప్పటికే 3 రైళ్లు వందే భారత్ ట్రైన్లు ప్రారంభిస్తా ఉన్నాయి. ఒకటి మరి గత జనవరి సంక్రాంతిగా ఈ యొక్క విశాఖపట్నం హైదరాబాద్ మధ్యలో ఫస్ట్ ట్రైన్, అదేవిధంగా కాచిగూడ యశ్వంత్పూర్ మధ్యలో 3వ ట్రైను, అదేవిధంగా సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో కూడా ఈ రకంగా మొత్తం 3 ట్రైన్లు ఇప్పటికీ వందే భారత్ ట్రైన్లు రావడం జరిగింది. ఈరోజు మరొక అడిషనల్ ట్రైను విశాఖపట్నానికి ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. కొద్దిసేపట్లో ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఈ రైళ్లకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారు ప్రారంభించుకున్నారు. అదే కాకుండా ఈరోజు కాజీపేట విజయవాడ థర్డ్ రైలు కూడా ఈరోజు మనము మరి ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తులకు ప్రోత్సహించే దృక్పథంతో మరి 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ కానీ, పిఎం గతి శక్తి మరి కార్గో టెర్మినల్స్ కానీ, అదేవిధంగా 4 గూడ్ షెడ్స్ కానీ, రైల్వే స్టేషన్లో చాలా తక్కువ ధరకు మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా జన ఔషధి కేంద్రం కానీ, రైల్వే కోచ్ రెస్టారెంట్స్ కానీ, కాజీపేట బల్లార్ష, కాజీపేట విజయవాడ మధ్య నిర్మిస్తున్నటువంటి 3వ రైలు మరి ప్రధానమంత్రి గారి రోజు ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వేలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా గతంలో ప్రధానమంత్రి గారు స్వయంగా మరి ఫౌండేషన్ చేసే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క టోటల్గా పునర్నిర్మాణం చేసేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక 20% వరకు పనులు పూర్తయినాయి. అంతే అద్భుతంగా వేగంగా ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి ఈ స్టేషన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మరి పెద్ద ఎత్తున దాన్ని కూడా 350 కోట్లతోటి అద్భుతంగా నిర్మాణం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.